అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైనట్లు తెలుస్తుంది. నా కుడి చెవి పైభాగంలో బుల్లెట్తో కాల్చారు అని తన ట్రూత్ సోషల్ సైట్లో తెలిపారు. నేను విజిలింగ్ సౌండ్ షాట్లు విన్నప్పుడు ఏదో తప్పు జరిగిందని నాకు వెంటనే తెలుసు. వెంటనే బుల్లెట్ చర్మం నుంచి చీల్చినట్లు అనిపించింది అని ట్రంప్ వివరించాడు. మాజీ అధ్యక్షుడు బాగానే ఉన్నారు. స్థానిక వైద్య సదుపాయంలో తనిఖీ చేయబడ్డారు అని ట్రంప్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ పెన్సిల్వేనియాలోని బట్లర్లో శనివారం జరిగిన ర్యాలీలో ఈ సంఘటన జరిగింది. వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ర్యాలీకి హాజరవుతుండగా కాల్పులు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పోడియంపైకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థిని చుట్టుముట్టారు. ట్రంప్ ధిక్కరిస్తూ ప్రేక్షకులకు పిడికిలిని ఎత్తడంతో దాదాపుగా వేదికపై నుండి అతనిని తీసుకెళ్లారు. సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు ట్రంప్ నా బూట్లు తెచ్చుకోనివ్వండి అని అన్నారు. మిల్వాకీలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభానికి 2 రోజుల ముందు ఈ షాకింగ్ సంఘటన జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన షూటింగ్పై వేగంగా స్పందించినందుకు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అన్ని లా ఎన్ఫోర్స్మెంట్లకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేయాలనుకుంటున్నాను. హత్యకు గురైన వారిని, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి కుటుంబానికి కూడా అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.